సో లాస్ట్ క్లాస్ లో నేను రిఫ్రాక్షన్ అనే దాని గురించి డిస్కస్ చేశాను. సో లెట్ మీ రిపీట్ వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అనే దాని గురించి డిస్కస్ చేశాను కదా. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ అనేది చెప్తాను. చూడండి ద ఫినామినన్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ స్ట్రైక్స్ ది సర్ఫేస్ సెపరేటింగ్ ద టూ మీడియా ఇస్ కాల్డ్ రిఫ్రాక్షన్. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ ఉంది అనుకోండి, ఈ సర్ఫేస్ రెండు వేరే వేరే మీడియంస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎయిర్ ఇంకోటి వాటర్, లేకపోతే ఒకటి వాటర్ ఇంకోటి గ్లాసు, ఒకటి మెర్క్యూరీ ఇంకోటి కిరోసిన్, ఏదో విధంగా రెండు వేరే వేరే మీడియంస్ ని సెపరేట్ చేసేటటువంటి మీడియం ఇది అనుకోండి, సర్ఫేస్ ఇది అనుకోండి. ఈ సర్ఫేస్ మీదకి ఏదైనా ఒక లైట్ రే ఎప్పుడైనా ఇన్సిడెంట్ అయితే, ఒక లైట్ రే ఎప్పుడైనా కానీ సపరేట్ సర్ఫేస్ సెపరేటింగ్ ది టూ మీడియం స్ట్రైక్ చేస్తే అది తన యాక్చువల్ పాత్ లో పోకుండా అది బెండ్ అవుతుందంట. దిస్ ఫినామినన్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ a light ray strikes the surface separating the two media is called refraction అని నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో ఈ రిఫ్రాక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, బికాస్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ డిఫరెంట్ ఇన్ వన్ మీడియం అండ్ డిఫరెంట్ ఇన్ ది అదర్ మీడియం. అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ వేరీస్ విత్ ద మీడియం. వెలాసిటీ ఆఫ్ లైట్, వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ చేంజెస్ విత్ ది మీడియం. అంటే మీడియం ని బట్టి వెలాసిటీ ఆఫ్ లైట్ మారుతుంది, కాబట్టి ఈ విధంగా బెండింగ్ అనేది జరుగుతుంది అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పాను. తర్వాత నేను ఇంకొక రెండు వర్డ్స్ గురించి డిస్కస్ చేశాను. ఆ రెండు వర్డ్స్ ఏంటి అంటే, ఒకటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n తో రిప్రజెంట్ చేస్తాము అని చెప్పాను. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద వాక్యూమ్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ది మీడియం ఇస్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ని c తో రిప్రజెంట్ చేస్తాం. Velocity of light in the medium to the velocity of light in the medium. Refractive index of a medium is defined as the ratio of velocity of light in the vacuum to the velocity of light in the medium. అంటే ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలో ఆ మీడియం లో వెలాసిటీ ఆఫ్ లైట్ v అయితే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ది వాక్యూమ్ c అయితే n = c/v అని చెప్పాను. ఇక్కడ c వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అనేది చెప్పాను. మనకు రెండు మీడియంస్ ఉన్నప్పుడు, ఏవైనా రెండు మీడియంస్ ఇలా ఉన్నాయనుకోండి, ఇది ఫస్ట్ మీడియం అనుకోండి, ఇది సెకండ్ మీడియం అనుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం ని n1 తో రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం ని n2 తోటి రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి. సో ఒక లైట్ ఎప్పుడైతే ఫస్ట్ మీడియం లోంచి సెకండ్ మీడియం లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మనకు వెలాసిటీ చేంజ్ అవడం వల్ల ఇలా బెండ్ అవుతుంది. ఈ బెండ్ అయ్యే ఫినామినానే మనం రిఫ్రాక్షన్ అంటాము అనేది నేను అంతకుముందు చెప్పున్నాను. అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాకుండా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటటువంటి ఇంకొక పదాన్ని చెప్పాను. ఈ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎలా డిఫైన్ చేశాను అంటే, రేషియో ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం టు ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అనదర్ మీడియం. సో ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డివైడ్ బై ఇంకొక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క రేషియోని మనము రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము అని చెప్పాను. చూడండి, n2 = c. మనకు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద ఫస్ట్ మీడియం v1 తోటి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ది సెకండ్ మీడియం v2 తోటి రిప్రజెంట్ చేస్తామంటే, మనకు బై ద డెఫినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 మనం ఏమని చెప్పొచ్చు అంటే c/v2 అని చెప్పొచ్చు. అండ్ n1 ఏమని చెప్పొచ్చు అంటే c/v1 అని చెప్పొచ్చు. వీటిని బట్టి మనకు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n రిలేటివ్ = n2/n1 అంటే c/v2/c/v1 అని రాయొచ్చు. c క్యాన్సిల్ పోతే మనకు దీని వాల్యూ ఎంత అవుతుందంటే v1/v2. దీన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలంటే, పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేయాలంటే n రిలేటివ్ ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ది ఫస్ట్ మీడియం n21 = v1/v2. అదే n12 అయితే n12 = v2/v1 అవుతుంది. ఎందుకంటే n12 ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం అన్నప్పుడు అది ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం డివైడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం అంటే c/v1/c/v2. cc క్యాన్సిల్ పోతే దాని వాల్యూ v2/v1 అవుతుంది అనమాట. ఆ విధంగా. ఓకే, సో ఇవన్నీ కూడా నేను అంతకుముందు మీకు చెప్తున్నాను. అయితే ఈరోజు మనము
మనము అంతకుముందు రిఫ్లెక్షన్ గురించి మీరు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అని నేర్చుకొని ఉంటారు, తర్వాత లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి అని నేర్చుకున్నారు. సో అదే విధంగా నేను ఈరోజు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేస్తాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, రిఫ్రాక్షన్ యొక్క లాస్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో మనకు రిఫ్లెక్షన్ లాస్ లాగానే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా దెర్ ఆర్ టూ లాస్ ఫర్ ది రిఫ్రాక్షన్. సో దీంట్లో ఫస్ట్ లా ఏంది అనేది చెప్తాను, తర్వాత సెకండ్ లా ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ లా ఏంది అని చెప్పబోయే ముందర నేను మీకు కొన్ని పదాల గురించి చెప్తాను. సో అవి ఏంటి అంటే వాట్ ఈజ్ మెంట్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది చెప్తాను. సో సపోజ్ దిస్ ఈజ్ సర్ఫేస్ సెపరేటింగ్ ది టూ మీడియా. అంటే మనకు ఇది ఫస్ట్ మీడియం అని అనుకుందాం, ఇది సెకండ్ మీడియం అనుకుందాం. మనకు ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియం కి లైట్ రే ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియం కి లైట్ రే ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. సపోజ్ దిస్ ఈస్ ది లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్ సెపరేటింగ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ మీడియం. ఫస్ట్ అండ్ సెకండ్ మీడియాస్ ని సెపరేట్ చేసేటటువంటి సర్ఫేస్ మీద ఒక లైట్ రే ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. సో మనకు యాజ్ పర్ మనకు ఈ విధంగా సర్ఫేస్ సెపరేటింగ్ ది టూ మీడియా మీద ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఏమవ్వాలి, బెండ్ అవ్వాలి. అవునా, బెండ్ అవ్వడం అంటే యాక్చువల్ గా సర్ఫేస్ గా బెండ్ అవ్వకపోతే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, కానీ బెండ్ అవ్వాలి. సో ఇలా ఇటు సైడ్ బెండ్ అయినా బెండ్ అయినట్టే, ఇటు సైడ్ బెండ్ అయినా బెండ్ అయినట్టే. అయితే ఇటు సైడ్ బెండ్ అవుతుందా ఇటు సైడ్ బెండ్ అవుతుందా అనేది మనకు క్వశ్చన్. దానికి సమాధానం తెలియాలి అనంటే నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి 2 పాయింట్స్ ని వినండి. చూడండి, మొదట మీకు ఏంటి అనంటే డెన్సర్ మీడియం అంటే ఏంటి, రేరర్ మీడియం అంటే ఏంటి అనేది చెప్పాలి. డెన్సర్ మీడియం అంటే ఏంటి, అలాగే రేరర్ మీడియం అంటే ఏంటి అనేది చెప్పాలి. చూడండి, ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు ఎక్కువగా ఉంటుందో దాన్ని డెన్సర్ మీడియం అని అంటాం. అలాగే ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ తీసుకుందాం అనుకో, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. ఓకే, మనకు అదే గ్లాస్ తీసుకుందాం అనుకో, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. అదే ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.0 అనమాట, 1.01 సంథింగ్ అట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం గ్లాస్ గా తీసుకున్నాం అంటే అది రేరర్ మీడియమా లేకపోతే డెన్సర్ మీడియమా అని అంటే మనకు వాటర్ తో పోల్చినప్పుడు రేరర్ మీడియం. విత్ రెస్పెక్టివ్ టు ద వాటర్ గ్లాస్ వచ్చేసి రేరర్ మీడియం అవుతుంది. ఎందుకంటే వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 గా ఉంది, కానీ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. సో గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి అది రేరర్ మీడియం అవుతుంది. అదే ఎయిర్ తో పోల్చినప్పుడు ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.0, కానీ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. అంటే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అది దేని కిందకి వస్తుందంటే డెన్సర్ మీడియం కిందకి వస్తుంది అనమాట. సో మనకు డెన్సర్ మీడియం అంటే ఏంటి, రేరర్ మీడియం అంటే ఏంటి అని అంటే సింపుల్ గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే 2 మీడియంస్ ఇచ్చినప్పుడు ఆ రెండిట్లో ఏది డెన్సర్ మీడియం ఏది రేరర్ మీడియం అని అంటే ఏ మీడియం కైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుందో దాన్ని డెన్సర్ మీడియం అంటాము అని గుర్తుపెట్టుకోండి. ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అంటాము అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు రిఫ్లెక్షన్ గురించి చెప్పినప్పుడు, రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు మీరు గుర్తు ఉంటుంది ఏంటి అంటే నార్మల్ అంటే ఏంటి అనేది. వాట్ ఈజ్ నార్మల్ అనేది చూడండి, ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఆ సర్ఫేస్ కి ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనం ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేస్తే, పర్పెండిక్యులర్ అంటే మనకు ఆ సర్ఫేస్ తోటి 90 degrees యాంగిల్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేసామంటే 90 degrees యాంగిల్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేసామంటే దాన్ని మనం ఏమంటామంటే నార్మల్ అని అంటాం. ఏమంటాము? నార్మల్. సో ఈ 2 పదాలు తెలిస్తే మీకు తర్వాత నేను కొన్ని డెఫినిషన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది చెప్తాను, అవి అర్థం అవుతాయి అనమాట. ఓకే, సో డెన్సర్ మీడియం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే మీడియం అనమాట.
రేరర్ మీడియం అంటే మనకు కంపేర్ టు ది అదర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉంటే దాన్ని రేరర్ మీడియం అని అంటాం. ఏదైనా ఒక సర్ఫేస్ కి ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ లైన్ ని మనం ఏమంటాం అంటే నార్మల్ అని అంటాం. ఆ పర్పెండిక్యులర్ లైన్ ని మనం ఏమంటాం అంటే నార్మల్ అని అంటాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ డెఫినేషన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అనేది చెప్తాను. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? అఫ్ కోర్స్ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అనేది మీరు 8th క్లాస్ లోనే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేస్ దగ్గర నేర్చుకొని ఉంటారు. సో 9th క్లాస్ లో యాంగిల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఇంకొకసారి నేను గుర్తు చేశాను కూడా. ఓకే, సో వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ మేడ్ బై ది ఇన్సిడెంట్ లైట్, angle made by the incident light, angle made by the incident light with the ఎవర్తో అంటే with the normal drawn at the point of incidence, with the normal drawn at the point of incidence is called angle of at the point of incidence is called angle of incidence, is called angle of incidence. నేను మీకు ఒక్కొక్క పదం చెప్తాను చూడండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉండాల్సిన పదాలైనా కానీ నేను మళ్ళా గుర్తు చేస్తాను. సపోజ్ ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక ఈ పాయింట్ పి అనే దగ్గర పాయింట్ పి దగ్గర డ్రా చేసిన నార్మల్ అని అనుకుందాం. పాయింట్ పి దగ్గర డ్రా చేసిన నార్మల్ అని అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఒక లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అని అంటే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే నథింగ్ బట్ యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ లైట్. సో ఈ ఇన్సిడెంట్ లైట్ చేసిన యాంగిల్ ఎవరితోటి? విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. పాయింట్ పి దగ్గర కదా ఇన్సిడెంట్ అయింది, ఈ పాయింట్ పి దగ్గర డ్రా చేసిన నార్మల్ తోటి ఇన్సిడెంట్ లైట్ చేసిన యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. సో యాంగిల్ మేడ్ బై ది ఇన్సిడెంట్ లైట్ విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అని అంటే యాంగిల్ మేడ్ బై ది, అది ఒక యాంగిల్. ఏ యాంగిల్? యాంగిల్ మేడ్ బై ది ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ చేసే యాంగిల్ ఎవరితో చేసే యాంగిల్? విత్ ది నార్మల్. నార్మల్ తో చేసే యాంగిల్ ఎక్కడ డ్రా చేసిన నార్మల్? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేసిన నార్మల్ తోటి చేసే యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. సో యాంగిల్ మేడ్ బై ది ఇన్సిడెంట్ లైట్ విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. ఓకే, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. తర్వాత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది చెప్తాను. చూడండి, నేను జస్ట్ మీరు చూస్తుండొచ్చు, నేను ఈ డెఫినేషన్ లో అక్కడక్కడ రఫ్ చేస్తున్నాను. ఎందుకు రఫ్ చేస్తున్నాను అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని స్మాల్ ఆర్ తోనే రిప్రజెంట్ చేస్తాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే మనము సింపుల్ గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే యాంగిల్ మేడ్ బై ది రిఫ్రాక్టెడ్ లైట్ విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. చూడండి, నేను ఇక్కడే ఇదే తీసుకుంటాను. సో మనకు ఒక లైట్ ఇలా బెండ్, ఒక లైట్ పాయింట్ పి దగ్గర ఇన్సిడెంట్ అయింది, ఇలా బెండ్ అయింది. సర్ఫేస్ సెపరేటింగ్ ది టూ మీడియా స్ట్రైక్ చేసినప్పుడు ఈ విధంగా బెండ్ అయింది అనుకున్నాం. సో ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ లైట్ అయింది. సో యాంగిల్ మేడ్ బై ది ఇన్సిడెంట్ లైట్ విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అది మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే యాంగిల్ ఆర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. యాంగిల్ మేడ్ బై ద రిఫ్రాక్టెడ్ లైట్. రిఫ్రాక్టెడ్ లైట్ చేసే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే రిఫ్రాక్టెడ్ లైట్, ఈ రిఫ్రాక్టెడ్ లైట్ చేసేటటువంటి యాంగిల్. సో ఎవరితోటి అనంటే యాంగిల్ మేడ్ బై ద రిఫ్రాక్టెడ్ లైట్ విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ మనకు నార్మల్ డ్రా చేసాం కదా, పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ దగ్గర నార్మల్ డ్రా చేసాం కదా. ఈ నార్మల్ ఇదన్నమాట. ఈ నార్మల్ తోటి మనకు రిఫ్రాక్టెడ్ లైట్ చేసేటటువంటి యాంగిల్ నే, మనకు ఈ నార్మల్ తోటి రిఫ్రాక్టెడ్ లైట్ చేసే యాంగిల్ నే మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. సో
యాంగిల్ మేడ్ బై ది రిఫ్రాక్టెడ్ రే విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్. పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ దగ్గర డ్రా చేసిన నార్మల్ తోటి రిఫ్రాక్టెడ్ రే చేసిన యాంగిల్ ని మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని అంటాం. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇది కూడా మీకు బాగా అర్థమై ఉండాలి. సో నేను ఇక్కడ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అనేది చెప్పాను, అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది చెప్పాను. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ లైట్ విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ మేడ్ బై ది రిఫ్రాక్టెడ్ రే విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది చెప్పాను. సో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ రెండు పదాల గురించి మీకు ఖచ్చితంగా తెలుసుండాలి. ఈ రెండు పదాలు తెలుసుండాలి అంటే మీకు నార్మల్ అంటే ఏంటి, అలాగే యాంగిల్ ఆఫ్ నార్మల్ అంటే ఏంటి అనేది తెలుసుండాలి. కాబట్టి అవంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్పి తర్వాత లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ కి వెళ్ళిపోతాను. సో ఈ రోజు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ వరకు మాత్రమే చెప్తాను. చూడండి, మనకి ఇది ఒక సర్ఫేస్ తీసుకున్నాం, ఇది ఒక సర్ఫేస్ తీసుకున్నాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినాలి. దీనికి ఒక నార్మల్ ని డ్రా చేయాలి. సో ఒక నార్మల్ ని డ్రా చేశాను. సో ఇది నార్మల్. సో మనకు ఇది సర్ఫేస్ ఎస్ డాష్ అని అనుకుందాం. ఈ సర్ఫేస్ ని నార్మల్ ని ఎన్ డాష్ అని అనుకుందాం. నార్మల్ ని ఎన్ డాష్ అని అనుకుందాం. ఇప్పుడు ఒక లైట్ రే ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఒక లైట్ రే ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం. 1 సెకండ్ అమ్మా. సో మీకు ఇది వినిపిస్తుంది కదమ్మా? ఆన్లైన్ లో ఉండేవాళ్ళు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. క్లాస్ అమ్మాయి ఒకరెవరో ఫోన్ చేసి ఏంటి స్కూల్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నారు. ఓకే సరే, నేను స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం. సో మీకు ఇది ఒక ఎస్ఎస్ డాష్ అనేది ఒక సర్ఫేస్, ఎన్ఎన్ డాష్ అనేది ఒక నార్మల్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైట్ ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఎవరో మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ ఉండేవాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇది ఒక లైట్ ఇన్సిడెంట్ అయితే ఇక్కడ ఒక గ్రీన్ లైట్ తోటి, మీరు మ్యూట్ చేయకపోతే నేనే మ్యూట్ చేయవచ్చు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు స్క్రీన్ ని నేనే షేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. దీన్ని ఇన్సిడెంట్ లైట్ అని అంటాం. దీన్ని మనం ఇన్సిడెంట్ లైట్ అని అంటాం. యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ లైట్ విత్ ది నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. దాన్ని అయితే రెఫరెన్స్ చేస్తాం కాబట్టి అది 5 రాస్తాం. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అని అంటే, మనకు ఇక్కడ మీడియం గా లేకుండా ఉంటే ఈ విధంగా స్ట్రైట్ గా వెళ్ళిపోయి ఉండేది లైట్, ఈ విధంగా స్ట్రైట్ గా వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇక్కడ వేరే మీడియం ఉండడం వలన లైట్ బెండ్ అవ్వాలి. ఆ లైట్ బెండ్ అవ్వడం అనేది ఇటువైపుకు బెండ్ అవుతుందా, ఇటువైపుకు బెండ్ అవుతుందా? సో అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుందా, లేకపోతే టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుందా? యాక్చువల్ గా ఈ డైరెక్షన్ లో పోవాలి. బెండ్ అవ్వకపోతే, బెండ్ అవ్వడం వలన
మనకు నార్మల్ వైపుకి బెండ్ అవుతుందా లేకపోతే నార్మల్ నుంచి అవతలకి బెండ్ అవుతుందా అనేది క్వశ్చన్. సో దానికి ఆన్సర్ నేను చెప్తాను చూడండి. మనకు టువర్డ్స్ ది నార్మల్ అయినా బెండ్ అవుతుంది, లేకపోతే అవే ఫ్రమ్ ద నార్మల్ అయినా బెండ్, ఏ వైపుకి బెండ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ మీడియం. ఇది ఫస్ట్ మీడియం, ఇది సెకండ్ మీడియం అన్నాను కదా. సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ని బట్టి డిపెండ్ అవుతుంది. మనకు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒకవేళ లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ట్రావెల్ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీడియం వచ్చేసి రేరర్ మీడియం అని అనుకుందాం, రెండో మీడియం వచ్చేసి డెన్సర్ మీడియం అని అనుకుందాం. మనకు లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ఈ విధంగా మనం ఇక్కడ చూపించిన విధంగా మనకు లైట్ రే ఇక్కడ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ట్రావెల్ చేస్తూ ఉంటే, అప్పుడు దట్ లైట్ రే విల్ మూవ్ టువర్డ్స్ ది నార్మల్. అప్పుడు ఆ లైట్ రే వచ్చేసి టువర్డ్స్ ది నార్మల్, ఈ నార్మల్ వైపుకి, సో ఇట్లా రావాల్సింది నార్మల్ వైపుకి, ఈ వైపుకి బెండ్ అయింది అన్నమాట. ఓకే, సో అదే మనకు ఒక లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వేరే కలర్ ఇక్కడ చూడండి. సపోజ్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ది రేరర్ మీడియం. ఇది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ట్రావెల్ చేసిన ఒక లైట్ రే అని అనుకుందాం. సో ఇప్పుడు మనకు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం వైపు వెళ్తుంది. మనకు యాక్చువల్ గా అయితే ఇలా వెళ్ళాలి, కానీ మనకు ఇక్కడ సర్ఫేస్ అదర్ మీడియం ఉండడం వలన అది బెండ్ అవుతుంది. సో అది ఎటువైపుకు బెండ్ అవుతుంది అని అంటే, లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి మూవ్ అయినప్పుడు ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. సో ఇఫ్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు ద డెన్సర్ మీడియం, it will move towards the, it will bend, it will move towards the normal. Ade if a light ray travels from denser medium to the rarer medium, then it will move away from the normal. So మామూలుగా అయితే మనకు మీడియం అనేది కానీ లేకపోతే ఇది ఇదే విధంగా ఆ లైట్ రే వచ్చేసి అదే విధంగా స్ట్రైట్ గా ఇలాగే వెళ్ళిపోతూ ఉండేది. కానీ మనకు ఆ లైట్ రే మనకు వేరే మీడియం ఉండడం వలన అది బెండ్ అవుతుంది. అది నార్మల్ వైపుకి బెండ్ అవుతుందా లేకపోతే నార్మల్ నుంచి అవతలకి బెండ్ అవుతుందా అంటే, ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఎందుకు అంటే బికాస్ దిస్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ది రేరర్ మీడియం. లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ది నార్మల్. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు వరకు చెప్పింది ఒకే ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఇఫ్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు ద డెన్సర్ మీడియం, ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద నార్మల్. ఇఫ్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ద రేరర్ మీడియం, దెన్ ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ది నార్మల్. సో ఇది మీకు ఏంటి అని అంటే, లైట్ టువర్డ్స్ ద నార్మల్ ఎప్పుడు బెండ్ అవుతుంది, అవే ఫ్రమ్ ద నార్మల్ ఎప్పుడు బెండ్ అవుతుంది అనేది. సో వీటన్నిటికీ అర్థమైతే నా దెన్ వీ కెన్ గో ఫర్ ది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి ఇప్పుడు చెప్పొచ్చు. సో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి చెప్పాలంటే ఇంకొక చిన్న పదాల గురించి తెలియాలి. సో ఒక చిన్న కాన్సెప్ట్ గురించి తెలియాలి. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను మీకు కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్తాను. మీకు మళ్ళా మీకు అది వస్తుంది. ట్రయాంగిల్స్, రకరకాల ట్రయాంగిల్స్ ఉన్నాయి. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అంటాం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అంటాము, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అంటాం. అంటే మనకు వన్ ఆఫ్ ద యాంగిల్ ఈక్వల్ టు 90 degrees అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈస్ గ్రేటర్ దెన్ 90 degrees అంటే ఆ ట్రయాంగిల్ ని అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అని అంటాం. ఏదైనా ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ ఆర్ లెస్ దెన్ 90 degrees అయితే దాన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని అంటాం. వీటిలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో మాత్రమే ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది మీరు ఎప్పుడు విని ఉండరు, కానీ మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో వస్తుంది. ట్రిగ్నోమెట్రీ అనేది మీరు ఎప్పుడు విని ఉండరు, ఓన్లీ 10th క్లాస్ మ్యాథ్స్ లో వస్తుంది. ఈ ట్రిగ్నోమెట్రీలో కొన్ని ఫంక్షన్స్, అంటే స్క్వేర్ చేయడం ఎట్లాగో, మల్టిప్లికేషన్ ఏ విధంగానో కొన్ని ఫంక్షన్స్ వస్తాయి. సో వాటిల్లో కొన్ని వాటిల్లో ఫంక్షన్స్ ఏంటి అని అంటే, ఒకటి సైన్ తీటా, ఇంకోటి కాస్ తీటా, ఇంకోటి టాన్ తీటా. చూడండి, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నామంటే, ఏదైనా ఒక ట్రయాంగిల్ కానీ తీసుకున్నామంటే ఆ ట్రయాంగిల్ ఓకే మనకు డ్రా చేయాలి, విడిగా డ్రా చేయాలి. సో
ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకుందాం, అది ఎటువంటి ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అనుకుందాం. అది ఎటువంటి ట్రయాంగిల్ అనుకున్నాం? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అనుకుందాం. సో ఈ విధంగా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, అది ఎటువంటి ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అనుకుందాం. ఇక్కడ నేను ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి పేరు ఏబిసి అని పెట్టాను అనుకోండి. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి వన్ ఆఫ్ ద యాంగిల్ వచ్చేసి ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. సో 90 degrees ఉండాలి. ఓకే, సో ఈ యాంగిల్ వచ్చేసి తీటా అని అనుకుందాం అనుకోండి. తీటా అని అనుకుంటే మీకు ఒకే ఒకటి చెప్తాను, ఇక్కడ సైన్ తీటా ఈక్వల్ టు ఏంది అంటే తీటా సైన్ తీటాకి ఫార్ములా నేను ఈ వీడియో మొత్తాన్ని నేను యూట్యూబ్ లో ప్లేస్ చేస్తాను, మీకు మళ్ళీ ప్లేస్ చేస్తాను. మీకు ఏం అర్థం కాకపోయినా మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీకు ఇది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇది చాలా 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 ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇప్పుడు జస్ట్ ఇక్కడ సైన్ తీటా కాస్ తీటా వాల్యూస్ ని మనము ఇవి ఉపయోగించుకుంటాం కాబట్టి ఇక్కడ సైన్ తీటా వాల్యూ అంటే ఏంటి అనేది చెప్తాను. సైన్ తీటా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లోనే ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ వస్తాయి. ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ లో ఈ విధంగా సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా అనే ఫంక్షన్స్ వస్తాయి. వీటిలో మనకు ప్రజెంట్ అవసరం సైన్ తీటా మాత్రమే కాబట్టి ఓన్లీ సైన్ తీటా అంటే ఏంటి చెప్తాను. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను, అందులో మనకు ఈ యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ ఏ వచ్చేసి తీటా అని అనుకుంటే సైన్ తీటా అంటే ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బీసీ. తీటాకి ఆపోజిట్ సైడ్ ఎవరు? బీసీ. తీటాకి ఎదురుగ్గా ఉండే సైడ్ ఎవరు? బీసీ. బీసీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఏసీ. ఏసీ ఏసీ సో ఇది మనకు ఒక సైడ్ అంటాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక సైడ్ అంటాము, ఇదొక సైడ్ అంటాము. 90 degrees కి ఆపోజిట్ సైడ్ ని మనం ఏమంటాం అంటే హైపోటెన్యూస్ అని అంటాం. HOPO HTNUSE హైపోటెన్యూస్ అని అంటాం. సో మనకు 90 degrees కి ఆపోజిట్ ఉండే సైడ్ ని హైపోటెన్యూస్ అని అంటాము, మిగతా ఈ సైడ్ సైడ్ అని అంటాం. సో ఈ తీటాకి పక్కన ఉండేదాన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలంటే అడ్జసెంట్ సైడ్ అంటాము, తీటాకి ఎదురుగా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అని అంటాం. సో సైన్ తీటా అంటే ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ డివైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎవరు అని అంటే తీటాకి ఆపోజిట్ సైడ్ బీసీ డివైడ్ బై హైపోటెన్యూస్ ఏసీ అని అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడ్ బై హైపోటెన్యూస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీకు సైన్ తీటా అంటే ఏంది అనేది తెలిసింది. ఇప్పుడు నేను లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి చెప్తాను. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మనకు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేవి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లాగే రెండు లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఏమని చెప్తుంది అని అంటే రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ది యాంగిల్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ sine of angle of refraction is constant and equal to refractive index of relative refractive index of two media. Relative refractive index of two media అని చెప్తుంది. సో ఇది ఫస్ట్ లా. ఈ లా యొక్క స్టేట్మెంట్ ని అర్థం చేసుకునే దానికి నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, దాంట్లో సైన్ అంటే ఏంటి అనేది చెప్పాను. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమని చెప్తుందంటే జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమని చెప్తుంది అంటే రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ టు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది టూ మీడియా అని చెప్తుంది. అంటే మనకు ఏంది అని అంటే దీన్ని మ్యాథమెటికల్ ఫామ్ లో చెప్పాలి అంటే రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే సైన్ ఐ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే సైన్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇదేంటంట కాన్స్టెంట్ అంట. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది టూ మీడియా అని చెప్తుంది. ఇదే ఫస్ట్ లా. సో మళ్ళా కొత్తగా చూడండి, వాట్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ కాన్స్టెంట్ అండ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది టూ మీడియా అని చెప్తుంది. దిస్ ఈస్ ది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్.
సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంది అంటే, వాట్ ఈస్ సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ డ్రాన్ at the point of refraction, normal drawn at the point of diffraction, normal drawn at the point of refraction, normal drawn at the point of refraction ఆర్ కోప్లేనార్ అని చెప్తుంది. సెకండ్ లా చాలా సింపుల్. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, ఆ రిఫ్రాక్షన్ దగ్గర జరిగిన దగ్గర డ్రా చేసిన నార్మల్, ఇవన్నీ సేమ్ ప్లేన్ లో ఉంటాయంట. సో మనకు ఈ ఇన్సిడెంట్, మనకి ఇక్కడ చూద్దాం, ఇదిగో ఈ ఇన్సిడెంట్ రే గాని, రిఫ్రాక్టెడ్ రే గాని, ఈ నార్మల్ పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ దగ్గర డ్రా చేసిన నార్మల్ గాని ఎక్కడున్నాయి, ఒకే ప్లేన్ లో ఉన్నాయి. ఇదే సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ కోప్లేనార్. దీన్నే సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. So these are the two laws of refraction. One is ratio of sin of angle of incidence to the sin of angle of refraction is constant and is equal to relative refraction index of the two media. So mathematically it can be represented as sin I by sin R equal to n relative, which is constant. Okay, సెకండ్ లా ని మనం ఏమని చెప్తాం, సెకండ్ లా యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ కోప్లేనార్ అని చెప్తుంది. ఈ ఫస్ట్ లా sin I by sin R equal to n అని ఉంది కదా, ఫస్ట్ లాలో sin I by sin R equal to n అని ఉంది కదా. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీన్ని ఇంకా చెప్పాలి అంటే n2 by n1, పర్ఫెక్ట్ గా చెప్పాలంటే n2 by n1. సో sin I by sin R equal to n2 by n1 లేదా ఈక్వల్ టు n అని ఉంది కదా. దీన్నే మనం ఏమంటాం అంటే స్నెల్స్ లా అని అంటాం. స్నెల్స్ లా అని అంటాం. స్నెల్ అనేది ఒక సైంటిస్ట్ పేరు, స్నెల్స్ లా అని అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, బిట్స్ లో అడుగుతారు చాలా సార్లు. స్నెల్స్ లా అనేది ఇప్పుడే కాదు, ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ లో మీరు నేర్చుకునేటప్పుడు వాట్ ఈస్ స్నెల్స్ లా అనేది గుర్తుండారు అనమాట. స్నెల్స్ లా అని అంటాం. స్నెల్స్ లా ఏంటి అంటే, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ని మనం స్నెల్స్ లా అంటాం. ఏంటి ఆ స్నెల్స్ లా అంటే, sin I by sin R ఈక్వల్ టు n2 by n1 అనేది స్నెల్స్ లా. దీనికి వేరే ఫార్మ్స్ ఉన్నాయి. క్రాస్ మల్టిప్లై చేసామనుకో n1 sin I ఈక్వల్ టు n2 sin R అనేది స్నెల్స్ లా. దీన్నే మనము స్నెల్స్ లా అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ స్నెల్స్ లా. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ లేదా స్నెల్స్ లా అంటే ఏంటి అంటే ఇది. సో this is about first law of refraction and second law of refraction. So